దేవుడు చేసిన అద్భుతాల్లో మరొక అద్భుతం ఏంటంటే, నా పెళ్లి రోజు కూడా చూసే భాగ్యం దేవుడిచ్చాడు. నిన్నటి దినాన మా పెళ్లి రోజు నలుగురు ఐదుగురు శుభాకాంక్షలు పంపారు. మీలో చాలామందికి గుర్తులేదు. ఒకవేళ గుర్తున్నా కానీ ఏం చెప్పాలో తెలియకుండా ఉండదు, తెలిసి ఉండదు. హార్ట్ సర్జరీ జరిగేటప్పుడు నేను చాలా భయపడ్డాను. అయితే దేవుడు బ్రతికించి కుటుంబ జీవితంలో 35వ సంవత్సరాన్ని కూడా పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం చూస్తానని నేను అనుకోలేదు. నిన్నటి దినాన అక్టోబర్ 4. మరి ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో, గుర్తుంచుకొని అభినందనలు తెలపాలని ఎంతమంది అనుకున్నారో తెలియదు. ఎక్కడ తెలుపుతామన్నా పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఫ్యామిలీని గురించి ఒక మాట ఎప్పటి నుండో చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే, దేవుని చిత్తములో వివాహం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తములో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. యెషయా గ్రంథం 53 చూడండి, ఒక వచనం ఉంది అక్కడ ఈ ప్రక్క పేజీలో. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తును నలగగొట్టడం దేవునికి తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా యేసు ప్రభు నలగగొట్టబడకపోతే మానవాళికి రక్షణ రాదు, లేదు, మనందరికీ అది లేదు. కాబట్టి అది ఎంత సత్యమో, దేవుని చిత్తములో వివాహం చేసుకుంటే కష్టాలు ఉంటాయి. దేవుని చిత్తములో వివాహం చేసుకుంటే చాలా వాటికి నో చెప్పాలి. క్యాస్ట్, కలర్, క్యాష్ ఇవన్నీ చాలా కష్టం. దేవుని చిత్తం అనేది పెట్టుకుంటే ఇప్పుడు కుదరదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా వాక్యము వింటున్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను దైవ క్రమములో, దైవ చిత్తంలో పెంచాలి అన్న ఆశ ఇంకా అందరిలో లేదని నేను చెప్పను, చాలామందిలో లేదు. అది ఎవరో ఒకరిలే ఎట్లో కట్ట చేసేద్దాం అనుకుంటా ఉన్నారు. నా మాట కాదు, దేవుని మాట. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంటే రక్షణ రావాలి అంటే యేసుప్రభు ఏం చేయబడాలి? నలగొట్టబడాలి. కాబట్టి నీ కుటుంబం, నువ్వు ఎవరికి పెళ్లి చేయాలనుకుంటున్నావో ఆ పిల్లల కుటుంబాలు రాబోయే కాలంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం దైవ చిత్తం. అందుకే ఏమని రాయబడి ఉంది? ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ దేశము నుండి, నీ తండ్రి దేశము నుండి, నీ దేశం నుండి, తండ్రి ఇంటి నుండి బయటికి రా, నేను నువ్వు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. సపరేట్ కాకుండా దేవుడు మనలను ఆశీర్వదించలేడు. కాబట్టి మీరు సపరేట్గా ఉండాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. మీ పిల్లలకి ప్రత్యేకంగా బ్రతకడం నేర్పించాలి. నాయనా, దేవుని చిత్తంలో కష్టం ఉంటుందిరా, దేవుని చిత్తంలో కష్టం ఉంటుందమ్మా, కొన్నిటిని మనం కాదని చెప్పాలి అని తల్లిదండ్రులే చెప్పకపోతే మరి పిల్లలకి ఎవరు చెప్తారు? పిల్లలే తల్లిదండ్రులకు చెప్తున్నారు, ఇది దైవ చిత్తం, ఇది దైవ చిత్తం కాదు, నేను ముందుకు వెళ్ళను అని చెబుతుంటే పిల్లల మీద మీరు బాధ పెట్టుకుంటున్నారు. అది మంచిది కాదు. గత 25-35 సంవత్సరాలుగా వింటున్న ఈ బాధలో మీ పిల్లల్ని మీరు పెంచుకోకపోతే, కనీసం వాళ్ళకి అర్థమై మేము దేవుని చిత్తంలో నిలబడతామని అన్నప్పుడు వారికి మీరు సపోర్ట్ చేయకపోతే, మనుషుల లెక్కల ప్రకారంగానే జరగాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబం దేవునికి అంతగా ఉపయోగపడదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. బికాజ్ ఆఫ్ హిజ్ అన్కండిషనల్ ఒబీడియన్స్ టు కాల్ ఆఫ్ గాడ్, హీ వాస్ బ్లెస్డ్, హీ బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్. కాబట్టి విధేయత అనేటువంటిది, వాక్యానికి, దేవుని మాటకి విధేయత అనేది అనేక మందికి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. మేమే సాక్షులం దానికి. ఆమె తల్లిదండ్రులు, ఆమె బంధువులు లేరు, మా తల్లిదండ్రులు, మా బంధువులు లేరు.
35 ఏళ్ల క్రితం వచ్చాం. 89లో వచ్చాం. 90 అక్టోబరు 4న వివాహం అయింది. పిల్లలు ఇక్కడే పుట్టారు, పెరిగారు, పెద్దయ్యారు. మరి ఇవన్నీ మీకు తెలుసు. దేవుడు మా గర్భంలో నుండి ఒక ఆణిముత్యాల లాంటి బిడ్డలను ఇచ్చాడు. దైవ చిత్తంలో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నిందలు, దూషణ, అపార్థాలు, ఒకరినొకరు బాధ పెట్టుకున్న సంగతులు ఎన్నో ఉన్నాయి. సాతాను దాడి మా కుటుంబం మీద జరిగింది. కానీ వినండి ఈ మాట, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏది ఆగిపోలేదు. ఏంటి దేవుని ఉద్దేశం? ఈ గ్రామాన్ని దేవుడు రక్షించాలనుకున్నాడు. నిజమైన భక్తిని నేర్పాలనుకున్నాడు. కొన్ని కుటుంబాలను కట్టాలనుకున్నాడు. భయంకరమైన జీవితాలను రక్షించాలనుకున్నాడు. అందుకు ఈ కుటుంబాన్ని ఇక్కడ పెట్టాడు. కనుక మీకు గుర్తున్నా లేకపోయినా మీరు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి మీకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఒక కుటుంబం దైవ చిత్తములో తయారు చేయబడిన కుటుంబం, కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, నిందలుంటాయి. యేసయ్యకి అన్నీ వచ్చినాయి. ఆ నలుగుడికి ఇష్టపడ్డాడు. అందుకే మనకు రక్షణ వచ్చింది. మీ పిల్లలు సుఖంగా అసలు ఏ ఇబ్బందులు లేకుండా మొత్తం పెద్ద పెద్ద ఎవరో ఆఫీసర్లు, ఎవరో పెద్ద పెద్ద కోటీశ్వరులు రావాలా, చేసుకోవాలా, అన్నీ ఈ 3 ఉండాలా. కలర్, క్యాష్ ఉండాలని అంటే ఇప్పుడు కుదిరే వారం కాదు అది. నువ్వు అవి పెట్టుకుంటే ఎప్పుడుకో తెల్లారిద్ది ఇక నువ్వు ఆ లెక్కలో కూర్చుంటే. కనుక దేవుని చిత్తం, దేవుని మాట. మరి అబ్రహాము లోబడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు. మేం పడ్డాం, మీరే సాక్షులు దానికి. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఇంకొక మాట, చివరి మాట ఏంటంటే, నేను రాసుకున్నాను, మీరు కూడా రాసుకున్నా పర్వాలేదు, కానీ తర్వాత మీకు ఇంకో మాట చెప్పాలి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మేము మీ ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి నేను ఈ 3 నెలలు, మొన్నటికి 30కి 3 నెలలు అయింది కదా, ఈ 3 నెలలు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మా పాప ఒక టైం టేబుల్ ఇచ్చింది. సోమవారం దొడ్డారపాడు, మంగళవారం పాపా కాలనీ, బుధవారం ఏడుగుళ్ళపాడు. మీట ప్రేయర్ చేయండి డాడీ అని ఒక టైం టేబుల్ ఇచ్చిపోయింది నా కూతురు. మీకోసం, మీ పిల్లల కోసం అప్పుడు చేయడమే కాదు, మీ పిల్లలు పుట్టింది మొదలుకొని చేశాం, పెద్ద అయిందాకా చేశాం, పెళ్ళిళ్ళు అయిందాకా చేశాం, ఉద్యోగాలు వచ్చిందాకా చేశాం. అవన్నీ వాళ్ళకు గుర్తున్నా లేకపోయినా ఇప్పటికీ చేస్తున్నాం మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు. ఆ మూలన బడి నేను ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇది నిజం. మీ కుటుంబాల మీద దైవ సేవకుల ప్రార్థన ఉంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. చివరి మాట ఏమన్నానంటే, ఇలా రాసుకున్నాను నేను. ఒక గిల్టీ ఉంది నాకు. అదేంటంటే, తెలుసుకోక, టైం యొక్క విలువ తెలియక కొన్ని సంవత్సరాలు వృధా చేశానేమో అనే గిల్టీ నాలో ఉంది అని నేను రాసుకున్నాను ఇక్కడ. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే ఈ మాట, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకే మనము దేవుని క్రియలు చేయగలము, రాత్రి వచ్చుచున్నది మనము దేవుని పని చేయలేము అనేవారు. అనండి ఆ మాట. పగలున్నంత వరకే దేవుని క్రియలు చేయగలము. పగలున్నంత వరకే అంటే అందుబాటులో ఉన్నంత వరకే, అవకాశాలు ఉన్నంత వరకే, మనుషులు దొరికినంత వరకే. తర్వాత తలుపులు మూసిన తర్వాత మనము దేవుని సేవ చేయలేము. మీ చుట్టూ మీ బంధువులు, మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. మీకు ఎంతోమంది హిందువులు తెలుసు. ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి, ద్వారాలు మూయబడుతున్నాయి. ఆయుష్ ఉన్నంత వరకే, ఆరోగ్యం ఉన్నంత వరకే, అందుబాటులో ఉన్నంత వరకే మీరు పని చేయగలరు. ఏం పని చేయకుండా ఆదివారం వచ్చి కూర్చొని మరి పాటలు పాడుకొని ఆనందించి ఈరోజు వాక్యం బాగుందని అనుకో, ఇంటికి పోయి కూర్చుంటే నీ వలన దేవునికి ఏమన్నా ప్రయోజనం ఉందా అని అడగాలని నిలబడ్డాను నేను. నీ వలన దేవునికి ఏమన్నా ప్రయోజనం జరుగుతుందా? పగలున్నంత వరకే ప్లీజ్, ఆయుష్ ఉన్నంత వరకే, ఆరోగ్యం ఉన్నంత వరకే, అవకాశాలు ఉన్నంత వరకే. ఇంకో మాట రాసుకున్నాను నేను, ఒకే ఒక్క జీవితం, ఈ జీవితం మరలా కావాలన్నా వచ్చేది కాదు. ఏది చేసినా ఈ జీవితంలోనే చెయ్యాలి. అది దేవుని కొరకు జీవించడమా, మరి దేని కొరకైనా బ్రతకడమా? మళ్ళా చెప్పనా ఆ మాట? ఒకే ఒక్క జీవితం, ఈ జీవితం మరలా కావాలన్నా వచ్చేది కాదు. ఏది చేసినా ఈ జీవితంలోనే చెయ్యాలి.
అది దేవుని కొరకు జీవించడమా, మరి దేని కొరకైనా జీవించడమా? కంటత రావాలి ఈ మాట. మీరేం చేయాలన్నా ఈ జీవితంలోనే, ఇంకో జీవితం లేదు. దేవుని కోసం బ్రతకాలన్నా, దెయ్యం కోసం బ్రతకాలన్నా ఇది. మరి దెయ్యం కోసం దెయ్యపు చేష్టలు చేస్తా బతుకుతావా? లేకపోతే ప్రాణమిచ్చి నిన్ను ఇంతవరకు సహించి భరించి క్షమిస్తున్నా నాలాంటి వారిని బ్రతికిస్తున్న దేవుని కొరకు బ్రతుకుతావా? నువ్వే తేల్చుకోవాలి. ఇక ముందు ప్రసంగం ఉంది, మరి శామ్యులు దాన్ని లీడ్ చేస్తాడు. చిన్న ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి అందరు లేచి నిలబడండి, మీకే మంచిది. ఎందుకంటే వీ హ్యావ్ మెసేజ్, మనకు మెసేజ్ ఉంది. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరిచ్చిన ఈ మాటలు, సాక్ష్యాలను బట్టి వందనాలు. ఈరోజు మరి కోటేశ్వరమ్మను గురించి చెప్పబడిన సత్యాన్ని బట్టి వందనాలు. ఎవరికి గుర్తింపు లేకపోయినా మీరు గుర్తించే విలువల కొరకు కట్టుబడి ఉన్న ఆ గొప్ప సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను. పగలున్నంత వరకే అనే మాట మేము మర్చిపోకుండా సహాయం చేయి. ఏం చేసినా ఈ జీవితంలోనే చెయ్యాలి, ఇంకో జీవితం లేదు అన్న సత్యం గుర్తుంచుకోవడానికి సహాయం చేయి. అబ్రహాము విధేయత అనేక దేశాలకు ఆశీర్వాదమైంది. కష్టమైన మీ చిత్తములో జత చేయబడితే, కుటుంబం చేయబడితే ఎన్ని కష్టాలున్నా అది ఎంతో దీవించబడుతుందని నమ్మే మనసు దయచేయండి. మిగిలిన ప్రోగ్రాం అంతటిని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.